తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా పోరాడతామని అనేక మందిని జాయిన్ చేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అన్న రామ్మూర్తి గారు ఏదైతే ఉద్యమకారులుగా ఉన్నారో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మేమున్నాం, ఇదే కాంగ్రెస్ పార్టీలో. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బొమ్మె రామ్మూర్తి గారు అక్కడ ఖమ్మం జిల్లాలో వాస్తవంగా ఉద్యమం అనేది ఎక్కడా లేదు. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా అడుగుపెట్టి చేసినటువంటి వాళ్ళు బొమ్మె రామ్మూర్తి గారు, దాన్ని మేము 100% ఒప్పుకుంటాం. కానీ ఇవాళ మీరు అనుకుంటున్నట్టుగా రాజీనామాలు చేసేసి వాళ్ళని తీసుకుందామని చెప్పేసి అంటే మొన్న చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్ లో 8 సీట్లు బీజేపీ గెలిచింది అంటే మత ఛాందసవాడ పార్టీని ఈ రాష్ట్రంలోకి వచ్చేటట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇక్కడ ఆయన అంటున్నారండి, జావేద్ గారు, రామ్మూర్తి గారు ఏమంటున్నారంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన యాంటీ డిసెప్షన్ లా 1985 ని మీరే ఫాలో చేయకపోతే ఎలా అని వారు అడుగుతున్నారు. 100% దాన్ని ఫాలో చేయాలా, దాన్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్తగా నాకు బాధేస్తా ఉంది. నేను కూడా ఒకరోజు రాజీనామా చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రామ్మూర్తి గారు అంటా ఉన్నారు జావేద్ గారు సంపాదించుకుంటున్నాడు కాబట్టి అట్లా ఉంటున్నాడేమో అని. మరి రామ్మూర్తి గారు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎంత సంపాదించారు అనేది అడిగితే అర్థమవుద్ది. అంటే ఇది ఏంటంటే ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఒక భావజాలంతో ఉండేటటువంటి కార్యకర్త ఎప్పుడు ఆ పార్టీకి కమిట్ అయి ఉంటాడు తప్పితే ఇట్లా లాభాపేక్షకో లేకుంటే డబ్బుల కోసం పార్టీలు మారేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో యాక్చువల్ గా మాలాంటి వాళ్ళు ఉండటం కష్టం. అదే బాటలో జీవన్ రెడ్డి గారు కూడా అదే రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు వల్ల మాలాంటి కార్యకర్తలకు ఒక ధైర్యం కూడా వస్తుంది. జీవన్ రెడ్డి గారు ఏం పొరపాటు చేయట్లేదు. జీవన్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు, మనకు సరిపడా శక్తి ఉన్నది కదా, 64 మంది ఎమ్మెల్యేలు మనం ఉన్నాం, మొన్న ఒకటి గెలిస్తే 65 అయిపోయాం. అలాగే మనకు ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో అది కూడా పూర్తిగా 7 సీట్లు మనకే మద్దతు ఉన్నాయి, 73 సీట్లతో మనం చాలా బలంగా ఉన్నాం, ఎందుకు తీసుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 100% ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో ఖచ్చితంగా దాంట్లో అమెండ్మెంట్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదైతే ఇక్కడ జరిగేటటువంటి తంతు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారంటే దానికి కూడా ఒక అర్థం ఉంది. దానికి గల కారణం ఏంటంటే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నినాదంతో బీజేపీ పార్టీ పుంజుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి బీజేపీ ఎన్నికల్లో వీళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి తప్పుల్ని ఆ బీజేపీ పార్టీ తెలుసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఆ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయించుకొని బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు గెలిచారు తప్పితే నిజంగా వాస్తవానికి చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేది కాదు. వాళ్ళు తగ్గి కావాలని బీజేపీ పార్టీని గెలిపించినాయి. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వీళ్ళు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పులు, వాటికి సమాధానం చెప్పాలంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చింది. బీజేపీ పార్టీ ఆ రకంగా ఉపయోగించుకుంది. ఇవాళ మళ్ళీ ఒకవేళ అదే తప్పు చేసి మళ్ళీ రాజీనామాలు చేసి మళ్ళీ ఎలక్షన్ లోకి వెళ్తే ఆ ఎమ్మెల్యే సీట్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలని బీజేపీకి అప్పచెప్పదని చెప్పేసి ఏముంది గ్యారంటీ? దాని గురించి ఇలాంటి ఆలోచనలు కాదు. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారంటీలు ఏదైతే మేము ఇచ్చామో 6 గ్యారంటీలని అమలు చేయండి అని చెప్పేసి మీ పార్టీ పరంగా అడగండి, తప్పులేదు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం బుక్కు పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినా, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసినా కానీ ఒక రాహుల్ గాంధీ గారి సాధ్యమైంది. అది ఇంకా ఎవరి వల్ల కూడా కాదు. గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి విలువ, గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఆనాడు త్యాగాలు చేసి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బ్రిటిషర్స్ నుంచి మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి కూడా చాచా నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మళ్ళీ అదే నేను ఎక్కడైనా తిరగలుగుతా అని చెప్పేసి ఎవరు ఒక మనిషిగా బయలుదేరి ఒక సమూహంగా దేశం మొత్తం పర్యటన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో మత ఛాందసవాదులు, మతతత్వ శక్తులు పెట్టేయకపోతున్నటువంటి సందర్భంలో అట్లా కాదు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిపేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అనిల్ అంబానీ, అదానీ దోచిపెడతా ఉన్నదని చెప్పేసి ఒక్కడుగా అడుగుతూ ముందుకెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. వాళ్ళ బాటలో వాళ్ళని నమ్మి
ప్రయాణించేటటువంటి జావేద్ గారు, మరి వ్యక్తి అలాంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి కాంగ్రెస్ అండ్ నాయకత్వం అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలేకపోతుంది సరైన మంత్రి పదవులు? అదే కదా జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మనస్సు కదిలిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ అభిమానించే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు మేమందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు ఇట్లా వచ్చి మాట్లాడడానికి గల కారణం కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు అవసరం లేదు అనుకుంటా ఉన్నాం. కానీ బలమైన